హైదరాబాద్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అమానుష ఘటన జరిగింది. బలవంతంగా నిద్ర మాత్రలు మింగించి స్నేహితుడితో కలిసి భార్యపై అత్యాచారానికి తెగబడ్డాడు ఓ మృగాడు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు కట్టుకున్నోడి అఘాయిత్యానికి నివ్వెరపోయింది. అత్యాచార ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు సలీంతో పాటు అతని తల్లిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు చాంద్ బాషా కోసం గాలింపు చేపట్టారు. కంచన్బాగ్కు చెందిన సలీంకు ఏడాది క్రితం పెళ్లైంది. ఆ తర్వాత పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అతను రోజు తనతో వీడియో చాటింగ్ చేసేవాడని భార్య తెలిపింది. చాటింగ్ సమయంలో అసభ్యంగా కనిపించాలని తనపై తీవ్ర ఒత్తిడి చేసేవాడని వాపోయింది. పైగా భార్యాభర్తల మధ్య జరిగిన వీడియో సంభాషణను ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని వికృత చేష్టలకు పాల్పడేవాడని బాధితురాలు తెలిపింది. To Australia around after 2 months he went. After 2.5 months again he went. After 8 months again he came back. Again he came back on the 13th February. Then after that this thing has happened with me. On 4th March again he came. He came along with his friend around 3 o'clock and उन्हें मेरे साथ ज़बरदस्ती कराने की कोशिश करा. It was about from my marriage day only, but he tried. बट ही डिड नॉट पास इन दैट. हस्बैंड के दोस्त के साथ 4 मार्च के दिन जो हुआ वो उससे पहले जो मेरे को हस्बैंड जो जैसा यूज़ करता था, जैसा यूज़ नहीं करना चाहिए, जैसा ऑस्ट्रेलिया का जैसा माहौल है, उन्हें मेरे को यहाँ पर वही वो करने की कोशिश करा कि एक गर्ल के साथ कितने करते तो कैसा क्या क्या रहता. मैं खुले अल्फाजों में आप लोग को नहीं बता सकती. ఆస్ట్రేలియా నుంచి ఇటీవలే హైదరాబాద్ వచ్చిన సలీం ఇంటికి వచ్చిన తరువాత మరింత వికృతంగా వేధింపులకు పాల్పడేవాడని ఆమె పోలీసులకు తెలిపింది. చివరికి స్నేహితుడితో కలిసి తనపై దారుణానికి ఒడిగట్టాడని కన్నీటి పర్యంతమైంది. భర్త నుంచి రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఆస్ట్రేలియాలో ఎంటెక్ చదువుతున్నాడు సలీముద్దీన్. 2016లో మ్యారేజ్ అయింది. 1-2 సార్లు వచ్చి చాలా అతి భయంకరమైన సెక్సువల్ టార్చర్స్ అన్యాచురల్ వేలో చేస్తున్నాడు. అదేనుగాక అతనికి చాలా ఇష్టమైన ఫ్రెండ్ చాంద్, మహమ్మద్ చాంద్, చార్మినార్ పక్కన లాడ్ బజార్లో ఒక పెద్ద గాజుల షాప్ ఉంది అతనికి. అతనితో సెక్స్ చేయమని తన భార్యనే ఫోర్స్ చేస్తున్నాడు. ప్రైమా ఫేసీ ప్రకారం చాంద్ అక్కడికి రావడం జరిగింది. ఈ ప్రైమా ఫేసీలో వీళ్ళ హెరాస్మెంటు ఇది ప్రూవ్ అవడంతో ఈ సలీముద్దీన్ ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాం. చాంద్ ఈ విషయం తెలిసి పారిపోయాడు. అతను కూడా అతి త్వరలో పట్టుకుంటాం.